వదిలిందా స్వామి? వదిలింది, కానీ ఇంకా పూర్తిగా వెళ్ళిపోలేదు. దానికోసం కొన్ని పూజలు చెయ్యండి స్వామి. తప్పకుండా. స్వామి, నాది ఒక కోరిక. ఈ దండని మా తమ్ముడు మెడలో వేయండి స్వామి. ఇది మెదడు వేసే అంత దండం కాదు. ఇది చేతికి తప్ప ఏ దేంట్లోనూ పెట్టడు. ఇది అబ్బా ముట్టుకోద్దు. సరే స్వామి. అద్దాల వల్ల ఉపయోగం ఏంటి స్వామి? ఈ అద్దాలు చాలా శక్తివంతమైనది. ఈ అద్దాలు ఇతర శరీరంలో ఏ ఆత్మ దూరదు. ఈ మీ తమ్ముడు తొలగేస్తా. మీ ఆజ్ఞతో అది దయ్యం వదిలి వెళ్ళాలి. తప్పకుండా మీకు కరుణిస్తాను. ఇంకే దయ్యం మీ కుటుంబంలో రానికుండా చేసుకుంటావు. సరే స్వామి. దయ్యం వదిలిచ్చేసాను. అలాగే నేను వెళ్ళొస్తాను. సెలవు. ఆగు స్వామి. కదా, అలాగే స్వామి. మీ తమ్ముడిని లేపుతాను. మీ తమ్ముడిని కూడా తీసుకొని వెళ్ళు. అలాగే స్వామి. ఏమైంది నాకు? నీకు దయ్యం పట్టింది ఈ స్వామి. నీకు దయ్యం పడితే నీకు దయ్యం పట్టింటే ఈ స్వామి నీకు దయ్యం విడిపించారు. నిన్ను కరుణిస్తున్నా. నిన్ను నూనెలు చల్లగా ఉండు. సెలవు. ఈ నుంచి వెళ్ళండి. సెలవు స్వామి. నీకు దయ్యం పట్టింటే ఈ ఇంకా మీకు సెలవు. మీరు ఇంకా సంతోషంగా మీ ఇంటికి వెళ్ళండి. ఇంకా మీకు సెలవు. మీకు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. సరే స్వామి. మీ ఆజ్ఞతో మేము సంతోషంగా సకల కాలం సెలవుతో వెళ్తాము. రారా తమ్ముడు. సంతోషంగా. To be continued part 3.